పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్లో కలకలం సృష్టించిన కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 6 చనిపోగా తాజాగా మరొకరు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిమ్స్లో 31 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటికే 7 అరెస్ట్ అయ్యారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. దాదాపు 30 మంది వరకు నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. 7 ప్రస్తుతం చనిపోయారు. అయితే ఈ కల్తీ కల్లు ఘటన జరిగిన ఆ స్థలం దగ్గర మా కరెస్పాండెంట్ సుష్మిత ఉన్నారు, మాట్లాడదాం. సుష్మిత, కొంతమంది నాయకులు కూడా అక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ సార్, ఎక్కడైతే కల్తీ కళ్ళు తాగి మరణించారో అలాగే కొంతమంది అస్వస్థకు గురయ్యారో ఆ స్పాట్ వద్దే ఉన్నాము. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఈ ప్లేస్ని అయితే ప్రస్తుతానికైతే సీజ్ చేశారు. అయితే ఎమ్మెల్యేలు అలాగే ఇతర నాయకులు వస్తూ ఉండడంతో ఈ ప్రస్తుతం ఈ స్పాట్ని కూడా ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పూర్తిగా ఈ కల్తీ కాంపౌండ్, ఈ ఏదైతే కళ్ళు కాంపౌండ్ ఉందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దాదాపు ఇక్కడ కొంతమంది తీసుకొని వచ్చి ఇక్కడే అంతా కూడా కల్తీ చేస్తున్నారని ఒక సమాచారం అయితే అందుతూ ఉంది. అయితే మొత్తంగా ఇప్పటివరకు కూడా చూసుకుంటే 7 మంది మరణించారు. ఈ 7 మందిలో ఇప్పటివరకు మరొకరు కూడా మరణించారనే సమాచారం అయితే అధికారికంగా అది ధృవీకరించాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా కూడా చూసుకుంటే నిమ్స్ ఆసుపత్రిలో 31 మంది కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అందులో డయాలసిస్కు కొంతమంది ట్రీట్మెంట్ అయితే తీసుకుంటారు. మరో 6 మంది చికిత్స పొందుతున్న గాంధీ ఆసుపత్రిలో ఇప్పుడైతే ప్రస్తుతం ఒకరు మరణించిన, అంటే అర్ధరాత్రి సమయంలో 1:30 ప్రాంతంలో మరణించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే వారు కుకట్పల్లి ఆదర్శ్ నగర్కి చెందిన వారికి కూడా చెప్తున్నారు. సో మొత్తంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వరకు దాదాపు రోజుకి 200 మంది ఇక్కడికి వచ్చి తాగేవారంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా కూడా ఎవరైతే డైలీ వేజ్ లేబర్స్ ఉంటారో వారందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో మొత్తంగా దానికి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడా లేని విధంగా అంతా స్టాక్ను తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఇదే కల్తీ కాంపౌండ్ కాకుండా దీని పక్కనే 2-3 కల్తీ కాంపౌండ్స్ కూడా ఉన్నాయి, ఒకే వరుసలో ఒకే వీధిలో. సో చాలా మంది కూడా పూర్తిగా దీన్ని అడిక్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే క్యాష్ చేసుకున్న ఇక్కడ నిర్వాహకులంతా కూడా దీంట్లో మోతాదుకు మించి రసాయనాలు కలిపారు, అలాగే ఆల్ఫాజోలంతో పాటు కలపడంతో వారందరూ కూడా అస్వస్థకు గురైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా చూసుకుంటే అన్ని పూర్తిగా అయిపోయిన ఖాళీ సీసాలన్నిటి కూడా ఇక్కడ పూర్తిగా పేర్చి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంత వేరే ఏదైతే కల్తీ కళ్ళు ఉందో ఆ కల్తీ కళ్ళుని అయితే ప్రస్తుతం నారాయణ కూడా ల్యాబ్కి పంపించారు. అలాగే ఈ పక్కన 2-3 ఉన్న ఏవైతే కల్తీ కళ్ళు కాంపౌండ్స్ ఉన్నాయో వాటి నుంచి కూడా ల్యాబ్స్కి పూర్తిగా శాంపిల్స్ తీసుకువెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దాంట్లో మోతాదుకి మించి రసాయనాలు కలిపినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. సో పూర్తిగా ఈ పరిస్థితి కూడా మొత్తంగా ఇక్కడ ఒక కల్తీ కాంపౌండ్, అంటే ఇళ్ల మధ్యలోనే ఇక్కడ కల్తీ కళ్ళు కాంపౌండ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా అన్ని క్లోజ్ చేసేసారు. వీరందరూ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం 7 మందిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా 5 కల్తీ కళ్ళు కాంపౌండ్స్ని కూడా సీజ్ చేశారు. మొత్తం ఏపీహెచ్పీ అలాగే 2-3 పోలీస్ స్టేషన్స్లో కూడా మొత్తం 3 కేసులు కూడా నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా దీనిపైన విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఇటువంటి కల్తీ కళ్ళు కాంపౌండ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3000కు పైగా కూడా ఉన్నట్టు కూడా తెలిసింది. వాటన్నిటిపైన కూడా రైడ్ చేస్తాము, మొత్తంగా పూర్తిగా శాంపిల్స్ అంతా ఏ విధంగా జరుగుతుందని చెక్ చేస్తామని కూడా ప్రభుత్వ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హరి, ఓకే.